నానమ్మ గారండి, జైలు అండి, జైలు. ఏంటంత షాక్ అయ్యావు? జైలుని చూసి భయపడ్డావా? లేదండి, పరమ ఆనందం పడుతున్నానండి. ఆనందమా? ఎవరైనా మొదటిసారి జైలుకొస్తే భయపడతారు లేదా బాధపడతారు. నువ్వేంటి ఆనందపడుతున్నావు? కళ్ళతో చూస్తే ఇది జైల్లా కనిపిస్తుందండి, కానీ మనసుతో చూస్తే దేవాలయంలా కనిపిస్తుందండి. అంటే మనసుతో చూస్తే దేవాలయం జైల్లో కనపడుతుందా? నీ వాగడు కొంచెం ఆపవే. ఓకే ఓకే, మీ ఊపిడి ఆపండి అని నేను అన్నానా? లేదు కదా? ఇలా కొట్టానా? లేదే. నువ్వు చెప్పమ్మా గీత. అవును, జైలు దేవాలయం అంటున్నావు ఏంటి? అవునండి, పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడండి? చెరసాలలో. అంటే జైల్లో. శ్రీకృష్ణుడి జన్మస్థలం మనకి దేవాలయంతో సమానమే కదండి. ఆహా, జైలుకి నేర చరిత్ర ఉండేది అనుకున్నాను. దైవ చరిత్ర ఉందని భలే చెప్పావమ్మా. కృష్ణుడు పుట్టి పెరిగిన ఈ పవిత్ర స్థలం నాకు బృందావనంతో సమానం. ఇక నుంచి దీన్ని జైలని కాకుండా బృందావనమని పిలవండి. జై శ్రీకృష్ణ పరమాత్ముడికి, జై గోవిందుడికి. ఏందే, జైలుకి వచ్చినవా తీర్థయాత్రలకు వచ్చినవా? అందరినీ బక్రాలను చేసి భజనలు చేయించి నువ్వు నీ నానమ్మ కలిసి పారిపోనికి స్కెచ్ చేసిండ్రానే. నేనుండంగా నీ పప్పులు ఉడకాయి. అయితే నువ్వు వెళ్ళే కొడుకు పెట్టుకుంటానులే. ఏంటది? పప్పులు. అమ్మ గీత, పెద్దనాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? భద్రి పెద్దనాన్న గారు ఎంతో కష్టపడి నాతో నేరం చేయించి జైలుకు పంపించారండి. జైలుకు పంపాడా? వాడేం పెదనానా? వాడి గొప్పతనం నీకేం తెలుసు? అవునండి, నా వల్ల రాంబాబు పెద్దనాన్నగారు, రంగా పెద్దనాన్నగారు జైలుకి వెళ్ళినా భద్రి పెద్దనాన్నగారు ఒక్కరే నా ఆశ నెరవేర్చారండి. అంటే ఫ్యామిలీ మొత్తం జైల్లోనే ఉన్నారా? ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? అలా అయితే నాకన్నా ముందు మీరు సిగ్గుపడాలి. మేమెందుకు సిగ్గుపడాలి? మాతో పాటు మీరు జైల్లో ఉంటున్నందుకు. మేము 10 రోజులు వెళ్ళిపోతాం, కానీ మీరు జీవితాంతం ఇక్కడే ఉంటారు. అందుకు చాలే. అసలు మీ ఫ్యామిలీ మొత్తం జైలుకి ఎందుకు వచ్చారు? అబ్బా, ఆశ దాస చెప్తే మీ ఫ్యామిలీ అందరినీ కూడా జైలుకి తీసుకొద్దామనా? నీకు నమస్కారం. అలాంటి దిక్కుమాలిన ఆలోచన నాకు లేదు తల్లి. పర్వాలేదు, చెప్పు. ఆడాళ్ళు ఇంట్లో లేకపోతే మగాళ్ళకి తిండి ఎవరు పెడతారు? వండుకోవాలంటే ఓపిక బొక్క, కొనుక్కోవాలంటే క్యాష్ బొక్క. అదే జైలుకొస్తే ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, ఫ్రీ సర్వీస్, ఫ్రీ మెడికల్ చెకప్, పైగా ఫుల్ సెక్యూరిటీ. అమ్మో, ఆపవే. మధ్యలో ఆపితే అపచారం అండి, కొంచెం సేపు ఓపిక పట్టండి. అయ్యో, చచ్చాన్రా బాబు. ఆపమని చెప్పండి. అబ్బా, ఆపమని చెప్పు, ఆపమని చెప్పు, ఆపమని చెప్పు. ముందే చెప్తే విన్నావా? అబ్బబ్బా అన్నావు. ఇప్పుడేమైంది? కాలు మీద తోలుడింది. అమ్మ గీత, పాపం జైలర్ మేడం, వదిలేయమ్మా. అలాగే నానమ్మ గారండి. అమ్మో, పాద పూజ అంటేనే పైనుంచి కిందకి ఓడుకొచ్చేలా చేసావు కదే. ఓకేనా మేడం? ఓకే, సరే సరే. ఇప్పుడు అందరూ ధ్యానం చేయాలి. వరుసగా కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఏమీ ఆలోచించకూడదు. వచ్చి పోయే శ్వాస మీద ధ్యాస పెట్టండి.
ఏంటత్తయ్య గారు పిలిచారు? ఒసేయ్, ఆ శ్వేతను ఎలాగూ మనం బయటకు పంపలేమే, ఆ డాక్యుమెంట్స్ కూడా కొట్టేయలేము. అందుకే దానికంటే ముందుగా మనమే బయటకు వెళితే ఆ చేతుని స్పృహలోకి రాకుండా చూడొచ్చు. ఒకవేళ వాడు బయటకు వచ్చినా దీని మామకి బెయిల్ ఇవ్వకుండా చూడొచ్చు. కరెక్ట్ అత్తయ్య గారు, తొందరగా బయటికి వెళ్దాం. వేసుకోవడానికి మేకప్ లేక, రుద్దుకోవడానికి సబ్బు లేక నేను నల్లగా అయిపోతున్నాను. డోంట్ వరీ, అందుకోసమే నేను ఒక ప్లాన్ వేశాను. అక్క తెల్లగా అవడానికా? నీ బొందా, మనం జైలు నుంచి బయటికి వెళ్ళడానికి. ఏంటత్తయ్య గారు? ఇదిగో చూడండి, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. మనం మెల్లగా శ్వేత దగ్గరికి వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూసి గట్టిగా కొరికి గిచ్చి వచ్చేద్దాం. దాంతో నరుస్తుంది, నొప్పితో ఎగురుతుంది. వెంటనే మనం వెళ్ళి దానికి సర్వీస్ చేద్దాం. మనం మన అన్నం దానికిస్తాం, దానికి బదులు మనమే పనిచేస్తాం. అయ్యో, ఆటోమేటిక్ గా అప్పుడు మనకి మంచి మార్కులు పడతాయి. దాంతో సత్ప్రవర్తన స్కీమ్ కింద మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అంతే కదా అత్తయ్య గారు? అత్తయ్య గారు, సూపర్ ఐడియా! కిచ్చడానికి నేను రెడీ. ఓకే. ఎవరు గట్టిగా ముషిల్దానా నా ఈ పాము సెవలే మొత్తం విన్నగా నన్ను ఇరికిచ్చుడు కాదే, మిమ్మల్ని నేనెట్లా ఇరికిస్తానో చూడండి. ఏం చేద్దాం? ఐడియా. మేడం 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 ఈ ప్రాండ్రి మేడం చెప్తా. ఏంటి? ఇగో మేడం, మీరు ఇక్కడ కూర్చోండి, మీకు సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్ ఏంటే? ముందు కూర్చోండి మేడం, చెప్తా కదా. సర్లే, లేగు కూర్చుంటా. రండి రండి, రెడీ రెడీ, గట్టిగా. చంపేశారు దేవుడు. ఏమే, నన్నే కొడతావే? చావే, చావు నిన్ను. నీకు అసలు బుద్ధి ఏంటే? శ్వేతను గిచ్చుదామని వస్తే దాని ప్లేస్ లో నువ్వెందుకున్నావే? ఒసేయ్, నన్నే గిచ్చుతారే మిమ్మల్ని. నాకు తెలుసు, తింగుడుదానని ఎప్పుడు నన్నే కొడతావు. ఏ వెనకాల కూర్చున్న వాళ్ళు నీ చెల్లెలా? ఏం పర్వాలేదు, మీకు నేనున్నాను. ధ్యానం కంటిన్యూ చేయండి, మధ్యలో ఆపితే మహాపాపం అండి. అందరూ కళ్ళు మూసుకోండి, ధ్యానం మీద దృష్టి పెట్టండి. ఓకేనా? చువుకందని మార్కండేయుడవై పరుగులు తీ, ఉరకలు వేయి, పరుగులు తీ, ఉరకలు వేయి, బిర 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 చర 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 చర.